స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేట మీ అందరికి శుభాభివందనాలు. మరొకసారి ఇంటి రీతిగా దేవునితో ఒక గడియ సాయంకాల సమయంలో దేవునితో ఒక సాయంత్రం ఈ సాయంకాల సమయంలో ఒక చక్కని వాక్యం ఎలా అయితే మధ్యాహ్నం తెలియజేసామో అదే విధంగా ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడేది ఒక చక్కని వాక్యం, ఒక చక్కని జీవితం ద్వారా ఉదయాన్నే ఏదైతే మధ్యాహ్న కాల సమయంలో న్యాయాధిపతుల జీవితం ద్వారా మన జీవితాలను పరిశీలించుకోవటం, ఒక్కో న్యాయాధిపతిని దేవుడు ఎందుకు ఆ న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతిని లేవనెత్తాడో మనం తెలుసుకున్నాం. ఉదయాన మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు జీవితం ద్వారా మనం అనేక ఆత్మీయ పాఠాలు తెలుసుకున్నాం. ఆ న్యాయాధిపతులు గ్రంథంలో నుంచి అనేకమైన పాఠాలు నేర్చుకుంటున్నాం. మొదట స్టార్ట్ చేసాం. ఈరోజు సాయంకాల సమయంలో మరొక శ్రేష్టమైన వర్తమానం, ఒక వ్యక్తి జీవితం మనిషిని ఇంత శ్రేయస్కరమైన జీవితంలో శ్రేష్టముగా, ఎందుకంటే కష్టాలలో నష్టాలలో దేవుని కొరకు నిలబడటానికి ఇంతగా దేవుడు నిలబెడతాడు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏమి కలిగి ఉంటే దేవుడు నిలబెట్టాడు, ఆ వ్యక్తి జీవితం ఎంతగా ఉంది, ఎంతగా ప్రభావితం చేస్తుంది అనేవి బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క శ్రేష్టమైన జీవితాలను తీసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు మొదటిగా ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకొని ఆ వ్యక్తి జీవితంతో ప్రభు మనతో మాట్లాడే విధంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి ఇవ్వండి. ఆ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మాతో మాట్లాడు. ఈ వ్యక్తి జీవితం మా జీవితాల్లో ఎందుకు ఈ వ్యక్తి జీవితం బైబిల్ గ్రంథంలో రాయించావో మాకు తెలియజేసి, నీ వాక్యం ద్వారా మర్మాలు మాకు తెలియజేసి మమ్మల్ని బలపరచమని, రాకడ సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఆ వ్యక్తి పేరు మీద ఒక పుస్తకం ఉంది, ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరే ఎజ్రా గ్రంథం. ఎజ్రా గ్రంథం మీకు తెలుసు. ఎటువంటి వాడంటే ఎజ్రా 7వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలో మీరు చూస్తే ఎజ్రాను గురించి, ఎజ్రా ఎటువంటి వాడంటే 7:1 ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి చదవండి. అక్కడ ఏంటట, యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు సెరూయా కుమారుడై ఉండెను. సెరయ అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు. ఇక్కడ అతను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకంటే ఇశ్రాయేలీలు చెరపట్టబడ్డారు. మీకు ఈ బైబిల్ గ్రంథం ఈ పాత నిబంధనలో మీకు అర్థం కావాలంటే ఎజ్రా, నెహెమ్యా ఇవి ఇంటర్లింక్ గా ఉంటాయి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఇవన్నీ ఇంటర్లింక్ గా ఉన్నాయి. దానియేలు గ్రంథం ఇవన్నీ ఇంటర్ కోరిలేటెడ్, మొత్తం ఒకదానికోటి లింక్ చేయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ఎజ్రా ఎటువంటి వాడంటే 6వ వచనం చూస్తే, ఈ ఎజ్రా 6వ వచనం చదవండి. అదే 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గలవాడు, అంటే నైపుణ్యత గలవాడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించగల గొప్ప వ్యక్తి, ధర్మశాస్త్రోపదేశకుడు. ఈ బైబిల్ గ్రంథంలో ఆ ధర్మశాస్త్రాన్ని తిరిగి ఆ ఇజ్రాయేల్ ప్రజలకి తెలియజేయాలి. ఏది తప్పు, ఏది ఒప్పు. ఈరోజు పాపం చేసిన డోంట్ వరీ, ఏం కాదు అనే వాళ్ళు ఉన్నారు. కానీ మన బోధ అది కాదు. మనకి దేవుడు చెప్పిన బోధ ఏంటంటే, ఈనాడు మన చేతుల్లో ఉన్న ఈ సువార్త ఏంటంటే, అపోస్తులు వెలిగించబడ్డారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి సువార్త మనకి ఇచ్చారు. యేసుక్రీస్తు ఎలా అయితే వాళ్ళ ఎదుట ప్రాణాన్ని అర్పించాడో వాళ్ళందరూ చూశారు. ఈ ప్రేమ స్వార్థను యేసుక్రీస్తు కలవరి శిలువలో పెట్టిన ఆ ప్రాణాన్ని వాళ్ళు చక్కగా గుర్తెరిగి అంటున్నారు. ప్రాణార్పణంగా పోయబడ్డారు ఒకరికొకరు. చూస్తే అపోస్తుల మరణాలని సాధారణ మరణాలు కాదు, అవి సాదాసీదా మరణాలు కాదు. ఒకళ్ళు అయితే రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. ఎందుకంటే ఆ తల తెగొట్టబడి చంపబడ్డారు. చాలా మంది హింసించబడ్డారు. ఏకసాకారంలో సిలువ వేయటం, తిరగదిప్పి సిలువ, చాలా మంది. అలాంటి సువార్త ఇది. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే అది రక్షణ ఉచితమే, కానీ యేసుక్రీస్తుని వెంబడించడంలో దాని కాస్ట్ ఉంది. ఎలా వెంబడించాలంటే దానికి ఖర్చు అవుతుంది. ఎలాంటిది, జీవిత కాలంలో దేవునికి మహిమకరంగా ఉండాలంటే పాపాన్ని నువ్వు అసహించుకొని బ్రతకాలి, లోకాన్ని త్యజించి రావాలి.
బంధుత్వాన్ని కూడా వదులుకొని రావాల్సి వస్తుంది ఒక్కో సమయాల్లో. అబ్రహామును పిలిచినప్పుడు నీ తండ్రి ఇంటి నుండి లేచిరా అంటే అబ్రహాము, ప్రభు ఎక్కడ పంపిస్తావు? అక్కడ నాకు కావాల్సిన వనరులన్నీ ఉంటాయా? తినడానికి తిండి ఉంటుందా? ఆహారం ఉంటుందా? తినడానికి తిండి, పడుకోవడానికి ఏసీ ఉంటుందా? ఇవేం అడగలా. దేవుడు చెప్పాడు, వెళ్ళిపోయాడు అంతే. దేవుడు చెప్పాడు, వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఎజ్రా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గలవాడు. ఇలాగే ఎగ్జాంపుల్, ఏదైతే ఈ బైబిల్ గ్రంథాన్ని బోధించడానికి మన బైబిల్ క్లాసులు ఎలా ఉన్నాయి, బీటీహెచ్ క్లాసులు, బీటీహెచ్, ఎంటీహెచ్, ఇలా క్లాసులు ఎలా ఉంటాయో, డిగ్రీలు ఎలా ఉంటాయో, ఆ బైబిల్ కాలేజీలో చదువు మనం అనుకోవాలి ఆ చక్కని ప్రావీణ్యత, ఆ ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని తెలుసుకున్న వ్యక్తి. అంటే ప్రావీణ్యత ఉందంటే దాంట్లో పట్టు కలిగిన వాడు. ఈరోజు ఈ ధర్మశాస్త్రం మీ ఎదుట నీ బైబిల్ గ్రంథాన్ని మీకు తెలియజేయాలంటే మీకు ముందుగా మేము ఏదో ఒక బైబిల్ కాలేజీకి, థియాలజీకి సంబంధించిన బైబిల్ కాలేజీలో తర్ఫీదు పొందాలి. ఆ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఏముంది? యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎక్కడ, ఎలా, ఏ విధంగా చెప్పబడింది? ఆ మొదటి ఆది కాండంలో యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు, 66 పుస్తకాల్లో ఎలా ఉన్నాడు, ప్రకటన గ్రంథం అంటే ఇవన్నీ కూలంకుషంగా నేర్పుతారు. వితౌట్ లెర్నింగ్ ఏమి తెలుసుకోకుండా ముందుకు రాలేము. ఏమి తెలుసుకోకుండా ఎదుటికి వచ్చామనుకో, మన వాళ్ళు అంటారు కదా, తెల్ల మొఖాలు వేసుకోవాల్సి వస్తుంది. ఎదుటికి వచ్చినప్పుడు తెల్ల మొఖాలు మనం కనపరచాల్సి వస్తుంది. ఎందుకంటే దీని వెనక వాళ్ళ ప్రయాస ఉంటుంది. ఆ బైబిల్ ట్రైనింగ్ చేసి దానివల్ల అదే ఇక్కడ నేను తెలియజేయాలనుకుంది ఏంటంటే, ఈ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడానికి తిమోతికి లేఖ రాస్తూ చెప్తున్నాడు, ఇదిగో నీ తర్వాత సేవ అప్పచెప్పాలనుకుంటున్నావా? అయితే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఆ ఇవ్వవలసిన వాళ్ళకి ఉండవలసిన గుణగణాలు చెప్తున్నాడు. ఆ గుణాలు ఏంటో తిమోతికి రాసిన పత్రికలు తెలియజేస్తున్నాడు. ఏమంటే నమ్మకం కలిగి ఏముండాలంట? సామర్థ్యం గల. ఆ మాట విందాం ఒక్కసారి, ఆ మాట విందాం చూడండి. ఆ లేఖనాలు ఆ మాట విందాం ఒక్కసారి. ఆ మాట, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు ఉన్నాయి కదా తిమోతి, ఇతరులకు చెప్పడానికి, బోధించడానికి సామర్థ్యము గల. ఆ సామర్థ్యం ఎజ్రాలో ఉంది. ధర్మశాస్త్రాన్ని వివరించి వాళ్ళందరికీ తెలియజేయగలరు. ఎందుకంటే వాక్యంలో ఎలా ఉందో అలాగే చెప్పాలి, కలిపి చెప్పకూడదు. మళ్ళీ వాక్యంలో ఎలా ఉందో అలాగే చెప్పాలి. ఈరోజు అట్టి బోధ, ఎందుకంటే నీ ఆత్మను రక్షిస్తుంది. నీ ఆత్మ రక్షణ కావాలి. శారీరకంగా బ్లెస్సింగ్స్ వస్తాయి, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, ఈ నూనె వాడితే ఆశీర్వదించబడతావు. ఇవన్నీ కాదు. నీ ఆత్మ, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆశీర్వదించబడవచ్చు. మీకు ఇద్దరు గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఒక అతను ధనవంతుడు, ఒక అతను లాజరు. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? ఒక అతని ప్లేస్ ఎక్కడ ఉంది, ఒక అతని ప్లేస్ ఎక్కడ ఉంది? డబ్బు ఉంటుంది తప్పని నేను చెప్పట్లా. కాకపోతే ఏంటంటే దాని మీద నువ్వు ఆశ పెట్టి, అదే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్సే నాకు ఆశీర్వాదం అనుకుంటే అబ్రహాముకి కాకుండా ఈ యాకోబుకి చాలా ఉంది. యాకోబు అంటున్నాడు 11 మంది కుమార్తెలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, గొర్రెలు అవన్నీ ఉన్నాయి అంటున్నాడు. దేవుడి పాదాలు పట్టేసుకొని ఎబ్బేకరేవు దగ్గర నువ్వు ఆశీర్వదించితే తప్ప ఏంటి బాగుని ఏంటి, నీకేం ఆశీర్వాదం కావాలి? అంత ఆశీర్వాదం. ఇదిగో 12 మంది కొడుకులు ఉన్నారు, కూతురు ఉంది, నలుగురు, 2 భార్యలు ఉన్నారు, 2 ఉపపత్నులు ఉన్నారు, ఇంత సందం నీకు, గొర్రెలు ఉన్నాయి. ఇవన్నీ కాదు ప్రభా, నువ్వు ఆశీర్వదిస్తేనే, నువ్వు ఆశీర్వదించాలి. ఎందుకంటే అందరి దగ్గర అన్నీ ఉన్నాయి. ఉపవాస ప్రార్థనకి అందరూ వచ్చారు, అందరి దగ్గర ఉంటాయి. కాకపోతే ఏంటంటే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ నాకు తెలుసు, నేను అనుకుంటాను ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. కానీ ఈ చిన్న బిడ్డ తెచ్చి 5 రొట్టెలు 2 చేపలే తెచ్చాడు. అతని దగ్గర ఉన్నాయి ఇచ్చాడు. ఏమైనా అయ్యి దీవించబడ్డాయి. ఏమన్నాడు? కృతజ్ఞతా స్తుతులు చెల్లించబడినప్పుడు అవి దీవించబడ్డాయి. ఈరోజు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడంలో గొప్ప ప్రావీణ్యత కలిగిన ఎజ్రా. ఇంకో మాట చూద్దాం రండి. ధర్మశాస్త్రాన్ని ఈరోజు ఆ ధర్మశాస్త్రం, అందుకే కీర్తనకారుడు తెలియజేస్తూ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం విందాం. కీర్తనల గ్రంథం 1 నుంచి 3 వచనాలు చదివితే ఆ కీర్తనల గ్రంథంలో ఆ వచనం ఏం చెప్తుందో విందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలువక, అపవాసులు కూర్చుని చోట కూర్చుండక,
యెహోవా ధర్మశాస్త్రమునందు ఇక్కడ మాట వినండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఒక పూట, అరగంట, 15 నిమిషాలు కాదు, ఎప్పుడైనా దాన్ని ధ్యానించేవాడు ఏమవుతాడంట? ధన్యుడు. అందుకే ఇది ఎజ్రా ధర్మశాస్త్ర ఉపదేశకుడు తెలియజేయటానికి, ఇది మావలే ఆ ధర్మశాస్త్రం, ఆ వాక్యంలో ఉన్న మాటల్ని తెలియజేయటానికి, వాక్యంలో ఉన్న మాటల్ని స్పష్టంగా తన ప్రజలకు తెలియజేయటానికి ధర్మశాస్త్రం మొత్తం తెలిసిన ఉపదేశకుడు. అయితే మరొక మాట 10వ అధ్యాయం 1వ వచనం, అదే ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఎందుకు సాష్టాంగపడి పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడంటే, యాజకుని బాధ్యత ఏంటంటే ఆ ధర్మశాస్త్రం వాళ్ళు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. తప్పులు ఒప్పుకుంటున్నాడు, అందరు తప్పులు ఒప్పుకుంటున్నాడు ఆయన. ఈరోజు యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు, మా సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే, మీ సేవకుడు మీకు తెలుసో తెలియదో, సేవకుడు తన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి గురించి ఒక్కొక్కరిని పేరు పెట్టి మొత్తం ప్రార్థన చేసుకుంటూ వస్తే తన ప్రార్థన సమయం అయిపోయేదానికి దాదాపుగా గంట నుంచి 2 గంటలు, గంట 2 గంటలు ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెషల్లీ నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే నేను నా పర్సనల్ లైఫ్ లో నేను అనుభవించిన దాన్ని బట్టి 2 to 2.5 hours, 2 గంటల నుంచి 2.5 గంట సమయం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కోసం, వారి కుటుంబాల చుట్టూ కంచి వేయాలని, వారి చుట్టూ దేవుని కాపుదల ఉండాలని, వారు దీవించబడాలని, వారి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసే వాళ్ళని పట్టించుకోండి. ఎందుకంటే ఈ ఎజ్రా శాస్త్రాన్ని చేస్తున్నాడు ప్రార్థన. ఇంకోటి చూస్తే, మొదటిగా ధర్మశాస్త్ర ఉపదేశకుడు, రెండోదిగా ఎజ్రా 7వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలు మనం చదివితే, ఎజ్రా ఎవరంటే ఒక యథార్థవంతుడు, యథార్థంగా జీవించేవాడు, యథార్థ హృదయం కలిగిన వాడు. ఇక్కడ చూస్తే మనం చదివితే, చేతుల్లో దాన్ని దేవుని ధర్మశాస్త్రమును బట్టి యోధాను గుర్చి యెరూషలేమును గుర్చి విమర్శ చేయటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడి కనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా, ఇక్కడ చూస్తే యథార్థవంతుడు, యథార్థత కలిగిన వ్యక్తి. అక్కడ నుంచి 13 నుంచి 26 వచనాలు మీరు చదివితే, ఇప్పుడు మీరు తర్వాత చదవండి, మీకు హోంవర్క్ గా నేను తెలియజేస్తున్నాను, మీరు తర్వాత దాన్ని ఒకసారి చూడండి. ఎజ్రా యథార్థ హృదయం కలవాడు, యథార్థమైన హృదయంతో ఒప్పుకుంటున్నాడు. దేవుని ఎదుట యథార్థ హృదయం కలవాలి, యథార్థ హృదయం దేవుడికి కావాలి. ఈరోజు యోబు గురించి సాక్ష్యం ఉంది. యోబు ఊజు దేశం అంతటిలో, ఊజు దేశంలో చాలా మంది ఉన్నప్పటికీ ఊజు దేశం అంతటిలో యోబు గురించి ఏం చెప్తున్నారంటే, యోబు వంటి యథార్థత ఎవరి దగ్గర కనపడలేదు, దేవుడికి కనపడలేదు. కాబట్టి ఈ యోబు పేరు లిఖించబడింది బైబిల్ గ్రంథంలో. యథార్థం కలిగి ఉండాలి మనం. అందుకే దినవృత్తాంతాల గ్రంథం 16:9 యెహోవా కనుదృష్టి యథార్థవంతుల కోసం లోకమంతా సంచరిస్తుంది, లోకమంతా తిరుగుతుంది. ఎవరి కోసం? యథార్థవంతులు, యథార్థంగా జీవించే వాళ్ళు కావాలి దేవుడికి. ఈరోజు దేవుడికి యథార్థంగా జీవించే వాళ్ళు కావాలి. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? యథార్థంగా జీవిస్తున్నావా? యథార్థంగా జీవించడం అంటే ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడ ప్రతి ఒక్క దాంట్లో నువ్వు యథార్థంగా జీవించాలి. నీ జాబులో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ స్థితిలో, ప్రతి ఒక్క దాంట్లో, నువ్వు ఉన్న సంఘంలో ప్రతి ఒక్క దాంట్లో యథార్థత కలిగి ముందుకు సాగాలి. దేవుడు కోరుతుంది అది. సేవలో ఉన్నావు, సేవలో యథార్థత కలిగి ఉన్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? నీకు ఇచ్చిన పని, నీకు ఇచ్చిన బాధ్యత నమ్మకంగా చేస్తున్నావా? అతని దగ్గరికి సేవకు ఒక వ్యక్తి వచ్చాడు, అతని పేరు గెహజీ. అతనికి చాలా అవకాశాలు ఇచ్చాడు ఎలీషా గారు, కానీ ఏ అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకోలేదు. ఎలీషా యొక్క దండాన్ని అతనికి ఇచ్చి షూనేమీరాలి కుమారుని కాపాడుకో అని చెప్పి ఇచ్చినప్పుడు ఈయన ఏం చేశాడు? ఏమైనా అయిందా? ఏం కాలా. ఎందుకంటే ఈయనకి యథార్థ హృదయం లేదు. ఈయన ఎటువంటి వాడు అంటే ఎంక్వైరీలు చేసేవాడు, యథార్థత లేదు, యథార్థమైన హృదయం లేదు. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో ప్రార్థనలో యథార్థత, ఇచ్చుటలో యథార్థత, కృతజ్ఞత కలిగి ముందుకు సాగాలి. కృతజ్ఞత లేదు. ఈరోజు కృతజ్ఞత చాలా మంది అనుకుంటారు, దైవజనులు మా ఇంటికి వచ్చారంటే కానుక కోసం వచ్చారు అనుకుంటారు. కానుక కోసం రాలా. ఎందుకంటే నీ కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమ ఆయన్ని తొందర చేయబట్టి నీ ఇంటికి వచ్చాను. నువ్వు ఎలా ఉన్నావో, నీ గురించి పలకరించి
నేను ఆత్మీయంగా ఉన్నావా, లేదంటే ఇంకా ఆత్మీయ స్థితిలో హీనతలోకి వెళ్తున్నావా, నేను ఆత్మీయంగా బలపరచాలని వస్తాడు. అది సేవకుని బాధ్యత. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? యథార్థంగా ఉన్నారా? యథార్థత కనపరుస్తున్నారా? ఇతరులకు మన యథార్థత తెలియాలి. యథార్థ భావం కలిగి మనం ముందుకు సాగాలి. ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు చివరి రోజుల్లో ఆ దైవజనుడు ఆ ఫుడ్ తినలేకపోతున్నాడంట. ఏదైతే విశ్వాసులు ఇచ్చిన ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో రకం బియ్యం వాడుకుంటాం. వాళ్ళందరూ మొదటి గుప్పెడు తెచ్చిస్తారు కదా. గుప్పెళ్ళు తెచ్చిన వారం రోజుల్లో వాళ్ళు వండుకోబోయే ముందు తీసిన గుప్పెళ్ళ బియ్యం తెచ్చినప్పుడు యాజకుడే తింటాడు. యాజకుడు అది వండి తిన్నప్పుడు ఆ యాజకుడు మొదట పిడికెడు బియ్యం యాజకుడు తిన్నప్పుడు వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ యాజకుడు ఆ దైవ సేవకుడికి ఆ ఆహారం కాకుండా ఆ దైవ సేవకుడికి డైజెస్ట్ అవ్వట్లేదని మంచి రైస్ ఒకటి తెచ్చిపెట్టి వండితే ఆ దైవ సేవకుడు తినలా. ఒకరోజు వాక్యం చెప్తూ దీని గురించి చెప్పాడు నా నోటి దగ్గర. ఎందుకంటే అది తిన్నప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. లేదు నేను తిన్నాను ఎవరో ఒకరికి కాదు, నీవు తింటేనే నువ్వు చేతులు, ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడి దేవుడు నిన్ను అభిషేకించాడు. నువ్వు మొదటి ముద్ద యాజక వృత్తి చేస్తున్న నీవు పిండిలో ఆ మొదటిది వాళ్ళు ఎలా తీస్తున్నారు దాన్ని నువ్వు తాకి తిన్నప్పుడు వాళ్ళందరూ దీవించబడతారు, బిడ్డలందరూ దీవించబడతారు. అయితే ఈరోజు యథార్థమైన మనసుతో యథార్థంగా దీవెన కూడా, యథార్థవంతులు వర్తిల్లటం కూడా పట్టణానికి మంచిది. యథార్థవంతులు వర్తిల్లటం కూడా అది పట్టణానికి మంచిది. అది యథార్థంగా కలిగి యథార్థత కలిగి ఉండాలి. ఈరోజు యథార్థత అనేది కరువైపోతుంది. ఎందుకంటే యథార్థంగా ఉండేవాళ్ళు లేరు. యథార్థంగా ఉండేవాళ్ళు, యథార్థంగా జీవించే వాళ్ళు మనకి కనుమరుగైపోతున్నారు. చూడండి, యథార్థవంతుల దీవెన వలన పట్టణమును కీర్తి కలుగును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతులు దీవెన వలన ఏమవుతుందంట? పట్టణమునకు కీర్తి కలుగుతుంది. యథార్థవంతులు వర్తిల్లటం కూడా పట్టణానికి ఏంటట? మంచిది. అది కీర్తి వస్తుంది, పేరు వస్తుంది. యథార్థవంతులు వారి దీవెన. యోబు యథార్థవంతుడిగా దేవుడికి కనపడ్డాడు. దానియేలు కూడా తెలియజేస్తున్నాడు, రాజుగారు, రాజా, నా దేవుని ఎదుట నేను యథార్థంగా కనపడ్డా, నా భక్తి నేను యథార్థంగా చేస్తాను. ఈరోజు భక్తిలో యథార్థత లేదు. చూస్తున్నారా? ఈరోజు చాలా మంది ఏంటంటే ఆ దైవజనం చూస్తున్నారని ఆ సంఘంలో ఏదైతే చీపురు పట్టుకొని సంఘాన్ని ఊడ్చే పనులు ఉంటారు. దైవజనురాలు చూస్తున్నారని యాక్ట్ చేసే పనులు. యథార్థ హృదయంతో ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఉన్నా లేకపోయినా ఇచ్చింది దేవుడు. నేను పరిచర్యలో ఉన్నప్పుడు మార్నింగ్ 4:30 కల్లా 4 to 5 కల్లా 4:30 to 5 లోపు వచ్చి అక్కడ నిలబడిపోవాలి. నాతో పాటు వచ్చే చిన్న పిల్లలే, నాతో పాటు వచ్చే దాదాపుగా వాళ్ళు కొద్ది అంత పెద్ద వయసు కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఆ టైంలో వచ్చేవాళ్ళు. ఒకటే మాట, ప్రార్థన ఒక్కటే ఉండేది. మా ప్రార్థన ఒక్కటే ఉండేది. ప్రార్థన నేనే చేసేవాడిని. నేను ఒకటే చెప్పేవాడిని, యెహోవా కార్యం అలక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు. జాగ్రత్తగా ఈ పని మన పని కాదు, దేవుని పనిది. నమ్మకంగా యథార్థంగా చేద్దామని ప్రార్థన చేసి ఏదైతే మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించేవాళ్ళం. ఎందుకంటే అది మన పని కాదు, దేవుని పని. అది ఎలా చేయాలంటే అశ్రద్ధగా చేసామనుకో. ఏలి కుమారులు ఉన్నారు. వాళ్ళకేంటంటే దేవుడికి ఇస్తున్న బలిలో స్టఫ్గా తినరా అనే విధంగా ఉన్నారు. అశ్రద్ధ ఎవరికి అది ఇచ్చేది? నిత్య నైవేద్యంలో ఎలాంటి దేవుడు అంటే మహాకాశంలో పట్టజాలంత దేవుడికి ఇస్తున్న బలిని దాంట్లోది కావాలనుకుంటున్నారు. ఎందుకంటే యథార్థత లేదు. దేవుని సేవిస్తున్నారు కానీ యథార్థ హృదయం లేదు. రోజు దేవుణ్ణి సేవించేటప్పుడు యథార్థ హృదయం, కానుక ఇచ్చేటప్పుడు కూడా. ఎందుకంటే మీ కానుకలు ఆశించిన మాట చెప్పట్లేదు, కానీ కానుకలు ఇచ్చేటప్పుడు కూడా నిండు మనసుతో ఈరోజు చాలా మంది అయ్యో ఇంత కానుక ఈ గుండె పట్టేసుకుంటుంది. అంత పట్టేసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చేవాళ్ళు, హృదయ శుద్ధిగా వారు ధన్యులు అంటున్నాడు దేవుడు. ఆమె 2 కాసులే ఇచ్చింది, కానీ దేవుడు అంటున్నాడు ఏమీ ఎక్కువ ఇచ్చింది అందరికంటే.
ఎందుకంటే యథార్థ హృదయం దేవుడికి తెలుసు. వాళ్ళందరూ ఇంకా ఎక్కువ ఇచ్చారు, ఆమె 2 కాసులు ఇచ్చింది, చాలా ఇచ్చారు వాళ్ళంతా. కానీ దేవుడు హృదయాన్ని ఫైండ్ అవుట్ చేసి చెప్తున్నాడు, ఏమిచ్చింది? ఈమె ఎక్కువ ఇచ్చింది, ఈమె ఎక్కువ ఇచ్చింది, ఈమెనే ఫైండ్ అవుట్ చేయండి. అక్కడ చాలా మంది ఉన్నారు, అంతమందిలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఈమె ఎక్కువ ఇచ్చింది. ఇదిగో మన ఎదుటి ఉంది కదా, ఈమె ఎక్కువ ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎలా ఉన్నాం? యథార్థంగా ఇచ్చుటలో, ప్రార్థనలో, కృతజ్ఞత చెల్లించుట్లో. ఎందుకంటే ఇవ్వటం గురించి అయితే చాలా మంది బాధపడతారు, కానీ ఇవ్వటం అనే దేవునికి ఇవ్వటం గురించి నేను తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చేది దేవునికి, దేవునికి ఇవ్వటంలో యథార్థంగా ఉన్నది. మరొకటిగా ఎజ్రా 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా మరి ప్రాముఖ్యంగా ప్రార్థనాపరుడు, ప్రేయర్ వారియర్, ప్రార్థనాపరుడు. ఏంటంటే ఎజ్రాకి ఏం తెలుసు అంటే ప్రార్థన, దేవుని ఎదుట మోకరించటం, దేవుని ఎదుట ప్రార్థన చేసి దేవుణ్ణి కొనియాడటం, దేవుణ్ణి బతిమలాడి ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకోవటం ప్రార్థన. ప్రార్థన అంటే ప్రభు సన్నిధికి నువ్వు ప్రార్థన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు కూడా భూమి మీద ప్రార్థన చేశారు. ఎందుకంటే మనకి మాదిరిగా ఉండటానికి. శిష్యులు కూడా ప్రార్థన నేర్పారు, అదే పరలోక ప్రార్థన. అయితే ప్రార్థన ఎలా చేయాలి? ఈరోజు ప్రార్థన ఎలా చేయాలంటే చాలా మంది ప్రార్థన అండి ఎలా ఉందంటే వస్తారు, మాట్లాడటానికి వస్తారు, కూర్చుంటారు, చెప్తారు, ఈరోజు కూటమి ఎట్లా జరిగింది, జరిగిందా, బాగా జరిగిందండి అంటే, రేపు ఎక్కడ ఉంది కూటం, మీటింగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడతారు. సరే, ఆ టైం అంతా అయిపోతుంది. వాళ్ళేం చెడేం మాట్లాడడం, మంచి ఇదే మాట్లాడుతూ ఉంటారు, సమయాన్ని తినేస్తూ ఉంటారు. సరే బ్రదర్ రండి ప్రార్థన చేసుకుందాం, చాప్ తీసుకొని ప్రార్థన చేసుకుందాం, 1 గంట ప్రార్థన చేద్దాం అంటే, అదే బ్రదర్ నాకు అర్జెంట్ పను, ఇందాక దాకా అర్జెంట్ పని గుర్తు రాలేదు. ప్రార్థన అనగా మన వాళ్ళకి అర్జెంట్ పని గుర్తు వచ్చింది. ఎందుకంటే ప్రార్థించేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఒక గొప్ప దైవజనుడు, అందరికీ తెలుసు క్రైస్తవ ప్రపంచంలో ప్రాముఖ్యముగా బహు గొప్పగా వాడబడే దైవజనుడు, ఆయన పేరు బిల్లీ గ్రహం. ఆ దైవజనుడిని మీ సేవ ఎంత మహిమకరంగా మీరు వాడబడుతున్నారు కదా, మరి మీ సేవకున్న భావితరాల వాళ్ళు తర్వాత సేవ చేయవలసిన వారికి మీరేమన్నా అంటే మీ పరిచయం ఎంతగా వర్ధిల్లుతుంది కదా, దానికి సీక్రెట్స్ ఏంటి అని అడిగినప్పుడు ఆ దైవజనులు ఇచ్చిన మాట, ఎవరైతే రెస్ట్ తీసుకొని వెళ్ళారో వాళ్ళకి రాసుకున్నారు. మొదటి మాట అన్నారు ప్రార్థన అన్నారు, 2వ దానికి అడిగారు, మరలా ఆయన ప్రార్థన అన్నారు, 3వది అడిగారు, 3వది కూడా ప్రార్థన అన్నాడు. పరిచయం మొత్తం ప్రార్థన మీద నిలబడింది. నువ్వు ప్రార్థనతో నీ జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ఫ్రమ్ ప్రేయర్ యూ హ్యావ్ టు బిగిన్ యువర్ లైఫ్ విత్ ప్రేయర్ అండ్ ఎండ్ యువర్ లైఫ్ విత్ ప్రేయర్. ఉదయకాలం ప్రార్థన, ఎండ్ విత్ మరలా సాయంకాలం ప్రార్థన చేసుకొని. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ప్రార్థన ఎందుకు చేస్తాం? ప్రార్థన మనకి కాపుదల ఉంటుంది, దేవుని కాపుదల మన మీద ఉంటుంది. ఈరోజు ఎలా ఉన్నాం ప్రార్థనలో? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 33వ వాక్యం, 33వ అధ్యాయం 33వ వాక్యం ఏమంటున్నాడంటే, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నాకు మొర్రపెట్టు, నాకు ప్రార్థన మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. మనం సేవించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఈరోజు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు బ్రదర్ అని మీరంటే, నేను ఒక ఆన్సర్ మీకు వాక్యంలో తెలియజేయాలనుకుంటున్నాను, అది కూడా తెలియజేస్తాను. ఈరోజు చాలా మంది మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థనకి జవాబులు రావట్లేదని అడిగే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తం ఖర్చు కాలేదు, వెన్నేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిన. ఫస్ట్ ఆ పాపాన్ని విడిచిపెట్టు, దేవునితో ఖచ్చితంగా మాట్లాడుతాను, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఒక వ్యక్తి తన 90 ఏళ్ల ప్రాయంలో, 90 నుంచి 93 ఏళ్ల వయసులో ఆయనతో బైక్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న సాక్ష్యం, నేను వయసులో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ప్రభుత్వం నేను పిలిస్తే దేవుడు పలికాడు. పిలిస్తే దేవుడు పలికాడయ్యా అని చెప్తున్నాడు. పిలిస్తే దేవుడు పలికాడంటే ఓకే. అయితే ఏమైంది? నేను పాపం చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడలేదు. ఆయన చెప్తున్నాడు, నేను పిలిస్తే దేవుడు పలికాడు ఆ రోజుల్లో. ఆయన సాక్ష్యం అట్టి విధంగా ఉంది. ఎందుకంటే తన కుమారులకి
అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థతని ఇచ్చాడు వాళ్ళిద్దరికి. వెంటనే వెళ్ళి మారు మనసు పొంది రక్షణ పొందారు వాళ్ళు. తర్వాత సమయంలో వారు రక్షణ పొందారు. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన ప్రేయర్ ఆన్సర్ గాడ్ వీఆర్ హ్యావింగ్. మనకి ఈ ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు మనకున్నాడు. ప్రార్థన చేయటం, దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన బైబిల్ గ్రంథంలో గొప్ప రాజు. ఆ రాజుకి ఉన్న అలవాటు ఏంటంటే మోకరించి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవునికి ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తే చేయటం. ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు అక్కడికి వెళ్ళు అంటే ఇంకంతే, వెళ్ళిపోవటమే. నువ్వు వద్దు, నువ్వు ఆగిపోవటమే. ప్రార్థన మీద జీవితాన్ని పునాది ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాడు. ప్రార్థనతో ముందుకు సాగుతున్నాడు. ఈరోజు ప్రార్థన చేయటం, ప్రార్థన అంటే పాత నిబంధనలో బలిపీఠపు అనుభవం. బలిపీఠం ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు బలిపీఠములు కట్టేవాళ్ళు. ప్రార్థన అనుభవం. ఎజ్రాను చూస్తే ఎజ్రా ప్రార్థనా పరుడు. ఎజ్రా ప్రార్థన కలిగి ఉన్నాడు. ఈ రోజు ప్రార్థనాత్మతో పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నడిపించబడుతున్నావు. 99వ కీర్తన 6వ వచనంలో ప్రార్థన చేసే వారిలో సమయలు ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన పరుడు సమయలు కూడా. ప్రార్థన పరులైనప్పుడు, ప్రార్థనతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు. అందుకే యాకోబు భక్తుడు గారు మనకు ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక. యాకోబు కూడా ఒక చక్కని మాట అంటున్నాడు. ఏలియా కూడా మన వంటి మనుష్యుడే, మనుష్య స్వభావం కలిగిన వాడే. కానీ ఆయన అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం ఇవ్వలేదు. దేవునికి అత్యాసక్తితో ప్రార్థన చేశాడు. అదే దేవునికి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు, తిరిగి ప్రార్థన చేసినప్పుడు వర్షం ఇచ్చింది. ఎందుకంటే ఆయన కూడా మనలాగా మనుష్యుడే. ఆయన ఆసక్తితో బయలు నిజమైన దేవుడా లేదంటే యెహోవానే నిజమైన దేవుడా అని చెప్పి ఆయన ఆ కర్మేలు పర్వతం మీద వాళ్ళతో సవాలు విసిరి నిలబడి ప్రార్థన చేస్తూ ఆయన ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలతో వచ్చి ఆ బలిని దహించి వేసింది. ఈరోజు అట్టి ప్రార్థన ఉందా మనకి? ప్రేయర్ అంటిల్ ప్రేయర్ బికమ్స్ యువర్ లైఫ్ స్టైల్. ఎందుకంటే ఎవరు నమ్మిన వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళకి ప్రార్థనలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఉన్నాయి. అయితే మనకు ఎలా ఉంది? మన ప్రార్థన ఎలా ఉంది? 3 సార్లు అన్న ప్రార్థన చేస్తున్నాం, 2 సార్లు డైలీ 2 సార్లు అన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఉండాలి. ఒక అతను ప్రార్థన ఎన్నిసార్లు చేస్తున్నాం అంటే అతను అన్నమాట అంటాం 3 సార్లు చేస్తున్నాం. 3 సార్లు చేస్తున్నాడు అంటే పాస్టర్ గారికి ఆశ్చర్యం వేసింది. 3 సార్లు చేస్తున్నావా? ఎప్పుడెప్పుడు చేస్తున్నావు బాబు అంటే ఉదయం టిఫిన్ తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నావు, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నావు, సాయంత్రం అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు. దేనికంటే తిండికి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన దేనికట? తిండికంట. ఈరోజు ప్రార్థన ఏదైతే నీ లైఫ్ స్టైల్లో దేవుడు ఎలా ప్రార్థన నీకు అలవర్చాలంటే మొదటగా ఒకే రోజు గంట సేపు నువ్వు కూర్చోలేవు. 5 నిమిషాలు లేదంటే 15 నిమిషాలు ఇలా ట్రై చేస్తూ అలవాటు చేసుకుంటూ ప్రార్థన చేస్తుంటే నువ్వు చిన్నగా క్రమంగా అలవాటు పడతావు. ప్రార్థన జీవితం అనేది కావాలి. ప్రేయర్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి. ఈయన ఎజ్రా చక్కని ప్రార్థనా పరుడు, ప్రార్థనాత్మతో ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే ఇక్కడ ఎజ్రా తన తప్పులే కాదు ఒప్పుకుంటుంది. తన తప్పులే కాదు ఆ ప్రార్థనలు ఏమేమి ఒప్పుకుంటున్నాడు అంటే తన పితరులు చేసిన ఆ తప్పులు, వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నాడు. ఈరోజు అట్టి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ప్రార్థన ఆత్మతో మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ శక్తితో నడవాలి. ప్రార్థన ఆత్మ మనలో ఉండాలి. ఎలా ఉన్నావు ఈరోజు? నీ జీవితం ఎలా ఉంది? దేవుడికి ఎలా ఉన్నావు? దేవుడు అడుగుతున్నాడు, నాకు నువ్వు మహిమకరంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనం ఎలా జీవిస్తున్నాం? ప్రార్థన పూర్వకంగా నడుస్తున్నామా? మరొక మాట చూద్దాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే ఎజ్రా ఒక చక్కని విశ్వాస వీరుడు, విశ్వాసం కలిగిన వాడు. మొదటిగా ఎజ్రా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించగలిగిన వాడు. రెండోదిగా ఎజ్రా యథార్థవంతుడు. మూడోదిగా ఎజ్రా ప్రార్థనా పరుడు. నాలుగోదిగా ఎజ్రా విశ్వాసము కలిగిన వాడు, విశ్వాసానికి వీరుడు అని చెప్పొచ్చు. విశ్వాస వీరుడు. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసాం. విశ్వాస వీరుల జాబితా అనేది మనకు లిస్ట్ లో నేను తీసిచ్చాను ఒకసారి. అయితే అక్కడ మీరు చదివితే చక్కగా ఒక్కొక్కరి గురించి, ప్రతి ఒక్కరి గురించి, వారి విశ్వాసం ద్వారా వారు ఏమేమి పొందుకున్నారో అక్కడ చక్కగా లిఖించబడి ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎజ్రా గురించి.
ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో చూడండి, ఆ మాటలు చదవండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం మొదటి 8వ అధ్యాయం 22-23 వచనాలు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూస్తే, మేలు కలుగజేయుటకై ఆయన ఆశ్రయించి వారికి అందరికి మా దేవుని హస్తం తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన్ని విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పింటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజు వద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచును. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకుంటిమి, ఆయన మా మనవి అంగీకరించను. ఎజ్రా ఎటువంటి ఉపవాసం చేసి దేవుని దగ్గర విశ్వాసం ఉంది. దారిలో వెళ్ళే దారిలో ఎవరో ఒకళ్ళు, ఎందుకంటే ఆ మార్గంలో ఎవరో ఒకళ్ళు వెంబడించి ఏదో ఒకటి చేయొచ్చు, కానీ అంటున్నాడు మా దేవుని ఎదుట విశ్వాసం ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తాం, మేము దేవుని కలిగి ఉన్నాం. మమ్మల్ని విశ్వాసం క్రైస్తవ విశ్వాసం గుడ్డి విశ్వాసం కాదు. విశ్వాసం కలిగి అబ్రహాము విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. అబ్రహాముకి విశ్వాసం, 100 ఏళ్ల వయసులో పిల్లలు పుడతారా? ఆమె గర్భం ఉడికిపోయింది, శారా గర్భం ఉడికిపోయింది. కానీ శారా గర్భంలో నుంచి నవ్వు అనే ఇస్సాకుని దేవుడిచ్చాడు. స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఆ గర్భం ఉడికిపోయినప్పుడు కూడా అద్భుతంగా బిడ్డని కంది. అయితే ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా గొప్ప మేలు. ఎందుకంటే ఏలి అనొచ్చు, ఏం ప్రభువా నీ కొరకు నమ్మకంగా నిలబడ్డా, ఆ ఉన్న సేవకులందరిని చంపేస్తే నేను ఇక్కడ ఆ కరువు వచ్చిన తర్వాత నేను ఇక్కడ కెరీతు వాగు దగ్గర ఉండి కాకుల ద్వారా నాకు మాంసమును రొట్టె పంపించేది అని అడగొచ్చు, కానీ అడగట్లా. ఎందుకంటే ఆయనకు విశ్వాసం. దేవుడు చెప్పాడు కాకులైనా సరే తీసుకొస్తాయి, దేవుడు చెప్పాడు కదా. తీసుకొచ్చినాయా లేవా? ఉదయం సాయంత్రం, ఉదయం అస్తమయం, చక్కని టైమింగ్ లో తీసుకొచ్చినాయి. ఎందుకంటే విశ్వాసమే క్రైస్తవునికి కావాల్సింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా ముందుకు వెళ్ళలేము. రోజు విశ్వాసం లేకుండా, విశ్వాసం కలిగి దేవుడు వాళ్ళని కాపాడుతున్నాను విశ్వాసం. ఒకవేళ కాపాడిపోయినా మాకు ఇబ్బంది లేదని 3 యువకులు వెళ్ళి అగ్నిలో పడవేయబడ్డారు. కానీ 3 యువకులకి ఏమైనా? అనన్య, హజర్యా, మిషాయేల్, వారి పేర్లే షడ్రక్, మేషక్, అబేద్నెగో. వారి 3 అగ్నిలో అగ్నిలో వేశారు. 7 అంతలు రెట్టింపు చేశారు. వాళ్ళ 3 ఏమీ కాలేదు. వాళ్ళ ఒంటికున్న ఏదైతే వెంట్రుకలు అవి కూడా కాలిపోలేదు. వాళ్ళకు 3 తోడు 4వ వ్యక్తి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి దహించు అగ్ని అయిన దేవుడే ఆయన కనపడుతున్నాడు. నెబుకద్నెజరుకు ఎదురు కనపడుతున్నాడు. నెబుకద్నెజరు అడుగుతున్నాడు, మనం అగ్నిలో వేసిన 3 నాకు 4వ వ్యక్తి కనపడుతున్నాడు. 4వ వ్యక్తిగా దేవుడు తన బిడ్డలను కాపాడటానికి వాళ్ళకి విశ్వాసం ఉంది. వాళ్ళు విశ్వాసం చెప్తున్నారు, నువ్వు కాపాడినా మా దేవుడు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా మేము ఈ బొమ్మకు మొక్కం. సింహాల బోన్లో వేశారు. శాసనం రిలీజ్ అయింది, శాసనం వచ్చింది. కానీ ఆయన విశ్వాసం, ప్రార్థన, ఆయన ఏంటంటే ప్రార్థన చేసేవాడు, ప్రార్థన పడు, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు విశ్వాసం ఉంది. దానియేలు విశ్వాసం ఎంత గొప్పదంటే అంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు. దానియేలు విశ్వాస వీరుడు కాబట్టి ఆ సింహాల నోళ్ళు మూసేయబడ్డాయి. దొరకొచ్చి మూసేసింది. విశ్వాసం కలిగి అడుగులు ముందుకు ఏమంటున్నాడు దేవుడు. విశ్వాసంతో ఎరుకో గోడలు కూలిపోతాయి మీరు స్తుతించండి అంటే ఎలా కూలిపోతాయి? బుల్డోజర్లు రాలా, జేసీబీలు రాలా, ఎలా కూలిపోయినాయి అంటే వాళ్ళు స్తుతించినప్పుడే ఆ ఎరుకో గోడలు కూలిపోయినాయి. చరిత్రలో కూడా ఇప్పుడు కూడా ఉంది. ఎరుకో గోడలు కూలిపోయినాయి. వాళ్ళు విశ్వాసంతో స్తుతిస్తున్నారు. దేవుడు చెప్పిన మాట నేను స్తుతిస్తున్నారు. ఈరోజు నువ్వు స్తుతిస్తున్నావా? నువ్వు స్థుతిస్తే నీ ఎదుటిన్న ఎరుకో గోళ్ళు ఈ రోజు కూలిపోతున్నాయి. దేవుడు సెలవిస్తున్నాడు. ఎరుకో గోళ్ళు అయినా ఎర్ర సముద్రమైనా నీ ఎదుటుందా? విశ్వాసంతో అడుగు ముందుకు పోయి ఆ కానాను స్త్రీ యొక్క విశ్వాసం దేవుడు కనుగొన్నప్పుడు ఆమె ఉంటున్నాడు. ఆమెని పోల్చడం జరిగింది. కుక్క పిల్లలు అలా పోల్చిన ఆమె ఉంటుంది. ఆమె విశ్వాసాన్ని ఆమె కనపరిచినప్పుడు అమ్మ నీ విశ్వాసం గొప్పది, శతాధిపతి విశ్వాసం ఎంత గొప్పది. అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను అర్హుని కాదు, మా ఇంటికి రావడానికి కూడా నేను అర్హుని కాదు.
నీ నోటి మాటతో సెలవివ్వు, కార్యం జరుగుతుంది. ఎంత గొప్ప విశ్వాసం! యాయీరు విశ్వాసం కూడా దేవుని ఎదుట పరీక్షించబడినాక యాయీరు అంటున్నాడు, దేవుడిని నమ్ముకొని ఉన్నప్పుడు తన కుమార్తె ఏమైంది? బ్రతికింది. ఈరోజు విశ్వాసంతో అడుగు వేయండి. విశ్వాసపు అడుగు, విశ్వాసం కలిగి. ఒకవేళ విశ్వాసంలో నీరు గారిపోతున్నావా? అసలు మన పేరే విశ్వాసి, మనకు పెట్టిన పేరే విశ్వాసి దేవుడు. అయితే ఎందుకంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దండులు కనుక అల్ప విశ్వాసులుగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అల్ప విశ్వాసులుగా ఉండొద్దు అంటున్నాడు. తోమ అల్ప విశ్వాసం కానీ తోమ దేవుని సంపూర్ణంగా నమ్మి, మన భారతదేశంలోనే తోమా తెచ్చింది సువార్త, యేసుక్రీస్తుని గురించిన వార్త తోమా తీసుకొచ్చాడు. తెల్లవాళ్ళు తేలా, వేరే బ్రిటిషర్స్ తేలా, లేదంటే ఫారినర్స్ తీసుకురాలా, తోమా వచ్చి తెలియజేశాడు. యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఆయన ఇక్కడే మరణించాడు. అయితే ఇక్కడ ఏది తెలియజేస్తుందంటే ఆయన విశ్వాసం కలిగినవాడు, విశ్వాసంతో అడుగు ముందుకు వేసేవాడు. ఇజ్రా విశ్వాసము కలిగిన వాడు, యథార్థవంతుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించగలిగిన వాడు. మరొకటిగా చూస్తే ప్రార్థనాపరుడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. ఐదవదిగా చూస్తే ఇజ్రా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ఇజ్రా దేవుని మందిరం ఎదుటి నుండి లేచి ఎలియాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించిన అతడికి వచ్చి చెరపట్టబడిన వారిని అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను. ఎందుకంటే ఇక్కడ త్యాగమైన మనసు, వాళ్ళ కోసం ఈయన ఉపవాసం ఉంటున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ పట్టబడ్డారని వాళ్ళ కోసం ఈయన ఉపవాసం ఉంటున్నాడు. ఈరోజు మీకోసం దైవజనుడు ఎందుకు ఉపవాసం? ఒక దైవజనుడికి చెప్తుందంట, అయ్యా ప్రాబ్లం చాలా అధికంగా ఉంది, మా ఎదుట అది తీరేటట్లుగా లేదంటే దైవజనుడు చెప్పాడంట, అమ్మ ఉపవసించి ప్రార్థన చేద్దాం అంటే ఉపవసించి ప్రార్థన చేశారంట. అయిపోయింది. ఆ ఈవినింగ్ ఆ దైవజనుడు ఎందుకో వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పి, ఆ దైవజనుడు ఉపవాసం ఉన్నాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని ఏకీభవించాను. వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వచ్చే టైంలోకి మంచిగా బిర్యానీ పెట్టుకొని ఏ క్లాస్గా తింటున్నారంట. దైవజనుడికి ఏం అర్థం కాల. దగ్గరికి వెళ్ళాడు, వందనాలమ్మా, వందనాలు, మంచిది, ఏంటమ్మా ఇది ఉపవాసం? పాస్టర్ గారు ప్రాబ్లం మధ్యాహ్నమే సాల్వ్ అయిపోయింది, చక్కగా దేవుడు కార్యం చేశాడు. మరి మధ్యాహ్నం ఫోన్ చేసి నాకు చెప్పొచ్చు అమ్మా, ఎందుకంటే మీరు ప్రశాంతంగా మీరు చక్కగా బిర్యానీ తింటున్నారు, బాగానే ఉంది, నేను కూడా ఏదో ఒకటి తినేవాడిని. ఆమె అన్నంట, మీరు ఉపవాసం ఉంటే ఇంకా అద్భుత కార్యం జరుగుతుందని చెప్పలేదు పాప. మీకేమో బిర్యానీయా, నాకేమో ఉపవాసమా అని చెప్పి ఆ దైవజనుడు అన్నాడట. ఎందుకంటే ఈరోజు ఎలా ఉన్నారంటే, నేను నా కళ్ళారాన్ని చూసాను, ఉపవాసం ఉండటం వల్ల దాని శక్తి, దాని కార్యం. నేను ఒక తల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ తల్లి డబ్బులు హోటల్లో పెట్టినప్పుడు ఆ హోటల్లో అమౌంట్ అతను ఇవ్వననే విధంగా కర్రకండికి చెప్పాడు. కర్రకండికి చెప్తే అయితే ఒక రోజు వెళ్ళాము, నాకు తెలీదు, అయితే అక్కడికి వెళ్ళాం. ఇది మియాపూర్ దగ్గర ఆ హైవే మీద ఉంటుంది, అది వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు అతను చెప్పిన సమాధానం నాకు నచ్చలా. మీ ఇష్టం వచ్చిన అస్సలు ఆ మాట వినగానే నాకు అర్థం కాదు, ఏంటి ఇతను రెక్లెస్ అనుకున్నాను. అయితే వెళ్ళి ఆ రెస్టారెంట్లో అలా దాంట్లో అలా కూర్చొని ఆ తల్లి అంది, 40 రోజుల నుంచి ఆ ఉపవాస ప్రార్థన 40 రోజులు స్టార్ట్ అయింది, ఉపవాసం ఉంటున్నాను నేను, ప్రార్థన చేయమంది. జస్ట్ అలా మోకరించి దేవుడికి ప్రభా బిడ్డేసి జస్ట్ ప్రార్థన చేశాం, పెద్ద ప్రార్థన చేయాల. ప్రార్థన చేసిన వెంటనే రిపోర్ట్ వచ్చింది. అతను వచ్చి ఇందాక పిలిపిన్నారు కదా, ఇప్పుడు పిలిపినండి అమ్మ, నాకైతే 2 చూస్తాను, నాకు అర్థం కాల, స్ప్లిట్ పర్సనాలిటీయా ఏంటి నాకేం అర్థం కాల. వచ్చి అమ్మ మీ డబ్బులు డిసెంబర్లో ఇస్తాను, డిసెంబర్లో మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. ఆమె నా కళ్ళు అంతే వస్తుంది. నేను ఆశ్చర్యపోయాను. దేవుడు వితిన్ సెకండ్స్ లో అతని మనసు మారిపోయింది. అతను వచ్చి చెప్పిన తర్వాత అక్కడ నుంచి మరలా తిరిగి ఏదైతే ఫుడ్ తీసుకొని ఆటో మరలా వెళ్ళిపోయాం. ఆమె అంది, మనం వెళ్ళినప్పుడు అతను చెప్పిన సమాధానం ఎంత రెక్లెస్ గా చెప్పాడు, వితిన్ సెకండ్స్ లో అతని మనసు ఎలా మారిపోయింది చూడు.
ఎందుకంటే వెనక ఎవరు లేనప్పుడు ఏదేమైనప్పటికీ వాళ్ళ వెనక దేవుడు ఉన్నాడు. ఆ ప్రార్థన ఆమె వెనక ఉంది. ఆమె కూడా ఒక ప్రార్థన రక్షించబడిన వ్యక్తి. ప్రార్థన అత్యధికంగా అనేకులు ఆమె కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన విశ్వాసం ఉంది ఆమెకి, ఖచ్చితంగా ఇస్తాడు. ప్రార్థన చేయమన్నాను, కార్యం జరిగింది. ఈరోజు విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయి. ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ మనసు మనలో ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేసే మనసు, ఇతరుల కొరకు, ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేసే మనసు మనలో ఉండాలి. నీ కోసం, నీ ఇంటి వారి కోసం ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఈ సహోదరుల కోసం, రక్షించబడిన నీ సహోదరుల కోసం ఈ రోజున ప్రార్థన చేసావా? ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, ఇతను తన తోటి వారి కోసం కూడా త్యాగ మనస్సు కలిగిన వాడు, త్యాగము కలిగిన హృదయం కలిగిన వాడు. మరొకటిగా చూస్తే ఇజ్రా 10వ అధ్యాయం 2-5 వచనాలు చదివితే, ఇజ్రాయేలు పురుషులు ఇక్కడ ఏలాము కుమారులలో ఒకడు యెహీయేలు కుమారుడైన షెకన్య ఇజ్రాతో ఇట్లను, మేము దేశమందుండు అన్ని జనులతో స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేసి, అయితే ఈ విషయంలో ఇజ్రాయేల్ తమ నడత దిద్దుకొందురు, నిరీక్షణ కద్దు. అయితే కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలకు వారి పుట్టిన వారిని వెలివేయించేదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉంది, మేము నీతో కూడా నందుము, నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించమనగా. ఎజ్రా అక్కడ పని ఎలా చేశాడంటే ఏంటంటే, ఆ యెరూషలేము మరలా ఆ మందిరం కట్టాల్సి వస్తుంది, మందిరం నిర్మించాల్సి వస్తుంది. ఎజ్రా అన్నిటికీ పూనుకొని, ఎందుకంటే అది కట్టడంలో, తిరిగి కట్టడంలో ఈరోజు పడిపోయే వాళ్ళని, బంధకాల్లో ఉన్న వాళ్ళని, దేవుడి నుంచి జారిపోతున్న వాళ్ళని మరలా తిరిగి కట్టండి, వాళ్ళని తిరిగి మరలా దేవుని వద్దకు చేర్చండి, దేవుళ్ళలోకి నడిపించండి. ఎందుకంటే ఈరోజు వెనుదిరిగే వాళ్ళు అనేకులు ఉన్నారు, దేవుళ్ళలో నుంచి బ్యాక్ స్లైడింగ్, వెనకబడిపోయేవాడు, బ్యాక్ స్లైడింగ్, దేవుని దగ్గర నుంచి దేవుని ఇచ్చే ఆశీర్వాదాలన్నీ పొందుకున్న వాళ్ళు దేవుని యొద్ద నుండి వెనుదిరిగి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎంతవరకు సబబు? నీ జీవితాన్ని నువ్వు ఎందుకు అలా చూసుకుంటున్నావు? దేవుని యొద్ద నుండి ఎందుకు జారిపోతున్నావు? దేవుని చేతిలో, దేవుని హస్తాల్లో ఉన్న నువ్వు దేవునికి మహిమకరంగా జీవిస్తావు. ఒకవేళ దేవుణ్ణి వదిలేసి జీవిస్తే ఆ పాడైపోయిన ఆ కట్టడాల, ఆ శిథిలమైన ఆ కట్టడాలని మరలా తిరిగి కట్టడానికి పూనుకుంటున్నాడు. ఈరోజు అనేక జీవితాలను కట్టడానికి నువ్వు నేను ఎందుకు పూనుకోకూడదు? అనేక జీవితాలను ప్రభు ఎదుట నిలబెట్టడానికి ఎందుకు మనం పూనుకోకూడదు? ఆలోచించండి. అది ఎంతవరకు మన జీవితం ముందుకు సాగుతుంది? దేవుని ఇష్టానుసారంగా దేవుడు మన జీవితం పనిచేసే విధంగా ఎలా సాగుతుంది? మరొక మాట చెప్తున్నారండి. మరొక మాట ఇజ్రా 7:10, ఇజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఇజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొంటకును ఇజ్రాయేలు వారి కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాను. ఈరోజు వాక్యం చదవటానికి, వాక్యాన్ని నేర్పడానికి ఇజ్రాకి ఏంటంట? వాక్యంలో గౌరవం, వాక్యం మీద గౌరవం ఉంది. ఈరోజు చాలా మందికి ఏంటంటే వాక్యం చెప్తూనే ఉంటారు. అదేంటిది? ఆ ఫోన్ ఉంటుంది కదా, సెల్ ఫోన్, ఏం లేదు దాంట్లో ఎంత మెమరీ ఉంటుంది దాంట్లో. అయితే ఈరోజు వాక్యం వినరు, అబ్బే వాక్యం వినరు. వాక్యం పట్ల గౌరవము, భక్తి, శ్రద్ధ ఏముండవు. వాక్యం అయిపోతుంది, ఆశీర్వాద ప్రార్థన కూడా అయ్యేది లేదు, లెగిసి వెళ్ళటమే. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇతనికి వాక్యము పట్ల శక్తి, గౌరవం, భక్తి ఉంది. వాక్యము, ఎందుకంటే చాలా మంది అనుకుంటారు అది వాక్యం, కానీ ఈ వాక్యం ఏమై ఉందంటే యోహాను సువార్తలో దేవుడు తెలియజేస్తాడు. ఈ వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యమై ఉన్న దేవుడు. మొదట అది ఎక్కడ ఉందంటే వాక్యం గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆ మాట విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను. ఎక్కడ ఉందంటే ఈ వాక్యం? ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు వినండి, వాక్యం ఏమైంది? దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తం ఆయన మూలముగా కలిగెను. సమస్తంగా ఎలా కలిగిందంటే ఆయన మూలంగా కలిగింది. ఈరోజు దేవుని యొద్ద ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యంతో, ఎందుకంటే వాక్యం చదవమని పదే అందరు ఎందుకు చెప్తారంటే ఆ దేవుడు నీతో మాట్లాడతాడని, నీ ప్రవర్తన సరిచేస్తాడని. నేను ధర్మశాస్త్రం, అందుకే కీర్తనల గ్రంథం 1:3 చదివాం, యెహోవా ధర్మశాస్త్రం అందు దేవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని.
ధన్యుడని చదివాము, ఎందుకంటే వాక్యానికి ఉన్న శక్తి, ప్రాముఖ్యత అది. ఈ ఎజ్రా ఆ వాక్యానికి భక్తి కలిగిన వాడు, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాక్యానికి లోబడేవాడు. ఈరోజు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాక్యానికి లోబడే జీవితం. ఎందుకంటే గాయపరిచే వాక్యం చెప్తున్నారు అనుకో, మీరు అక్కడికి ఎంతైనా మంచిది. ఎందుకంటే మిమ్మల్ని సరి చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని సరైన త్రోవలో ఆత్మీయతలో బలపరచడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, సరైన త్రోవలో ఆత్మీయ స్థితిలో మిమ్మల్ని బలపరచడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. అయితే నువ్వు త్రోవ తప్పిపోకూడదనే వాళ్ళ ఆశ. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? వాక్యానికి లోబడుతున్నావు? వాక్యానికి దైవజనుడు వాక్యం తెలియజేసినప్పుడు ఆ వాక్యాన్ని హృదయానికి. ఈరోజు చాలా మంది ఏంటంటే, సంఘాల్లో ఉన్నది ఏంటంటే, చాలా మంది నాకు కాదు ఈ వాక్యం నీకే వచ్చింది, అక్క నాకు కాదు ఈ వాక్యం నీకు, అన్న నాకు కాదు ఈ వాక్యం నీకు, ఇలా తమల్ని తాము మోసం చేసుకునే వాళ్ళని చాలా మంది చూశాను. ఎందుకంటే నేను వింటూ ఉన్నాను, 1-2 సార్లు మాట్లాడినాను. ఈ వాక్యం నా కోసం చెప్పింది. ఈ వాక్యం చెప్పబడింది నీకోసమే. నీకోసం చెప్పకపోతే దేవుడు నిన్ను కూర్చోబెట్టడు. నీ కోసం కాకపోతే దేవుడు అక్కడ కూర్చోబెట్టడు. నేను అక్కడ కూర్చోబెట్టాడంటే దేవుడు ఈరోజు ఆ దైవజనుడు నోటిని బోరగా వాడుకొని నీతో మాట్లాడాలని దేవుడు సిద్ధించాడు. అందుకే నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడు, అంకటింకరొద్దు, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి, నువ్వు నిలబడు. ఈరోజు వాక్యం అందించే దైవజనుడు ఇన్ని మాటలకి ఇవన్నీ రాసుకొని రారు. ఇవన్నిటికీ దేవుడు నడిపిస్తూ ఉంటాడు, దేవుడు ఆత్మతో నడిపిస్తూ ఉంటాడు. దేవుడు ఆ నోటికి తోడైంది. నువ్వేం బోధించాలో 32వ కీర్తన 8వ వచనంలో నీ మీద దృష్టి ఉంచి, నీ మీద దృష్టిని ఉంచి నీకు ఆలోచన చెప్తాను. నువ్వేం బోధించాలి, ఏం మాటలు, ప్రతి ఒక్కటి నేను చెప్తా, నీకు ఆలోచన నేను చెప్తా, నువ్వేం బోధించాలి నేను చెప్తా. అవన్నీ దేవుని మాటలు, ఇవి దేవుడు తెలియజేసేది. ధర్మశాస్త్ర గ్రంథంలో తెలియజేస్తున్నప్పుడు ఆ వాక్యం వెల్లడి అవుతున్నప్పుడు మన జీవితాల్లో వెలుగు కలుగుతుంది. తెలివి లేని వాళ్ళకి అది తెలివిస్తుంది. ఈరోజు ఆ వాక్యాన్ని ఎంత గౌరవిస్తున్నావు? నిన్ను నువ్వు, ఎందుకంటే నీకు సెల్ఫ్ చెక్ చేసుకో. నీకై నువ్వు ఒకసారి ఆలోచించు, నేను ఎలా ఉన్నాను ఈ వాక్యానికి? వాక్యానుసారంగా నా జీవితం ఉందా? నా కుటుంబం మొత్తం వాక్యానుసారంగా మేము జీవిస్తున్నామా, లేదా మా జీవితం వాక్యానికి వ్యతిరేకంగా ఉందా? ఆలోచించండి. వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఈరోజే ప్రభు సెలవిస్తున్నాడు, సరి చేసుకో. ఈ జీవితం వాక్యానికి తగ్గట్టుగా, వాక్యానికి భక్తి కలిగిన వాడు, వాక్యం ఎదుట, వాక్యం నేర్చుకోవట్లో, గౌరవంలో, భక్తిలో దేవుని ఎదుట మంచిగా ఉన్న వ్యక్తి ఎజ్రా. చివరిగా చూస్తే వాక్యాన్ని వివరంగా బోధించడంలో కూడా మంచి సామర్థ్యం ఉంది. చెప్పే కదా ఇందాక చెప్పా కదా, సామర్థ్యం కలిగిన వాళ్ళకే సేవను అప్పచెప్పమని పౌలు తెలియజేస్తున్నాడు. 8:2 మనం చూస్తే, 8:2లో చూస్తే ఇక్కడ మనం చూస్తే, అయితే 8 చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఈ మాటలన్నిట్లో వాక్యాన్ని వివరంగా బోధించట్లో ఉన్నదన్నట్లు, ఈరోజు ఉన్నదన్నట్లు చెప్తే చాలా మంది బాధపడి తర్వాత రోజు సన్నిధికి రాపోయినప్పటికీ కాంప్రమైజ్ అవ్వద్దు. దయచేసి కాంప్రమైజ్ అవ్వద్దు, భక్తిలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే వచ్చిన నలుగురైనా సరే ఆ పరలోక రాజ్యంలో ప్రభువుకి అప్పచెప్పడం మనకు కావాలి, నమ్మకంగా రావాలి. ఎందుకంటే ఇవి బాధగానే ఉంటాయి. డాక్టర్ మనకు వైద్యం చేసేటప్పుడు అతను చేసిన వైద్యం చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఇచ్చే టాబ్లెట్స్ అవన్నీ చేదుగా ఉంటాం. ఏదన్నా గాయం చేస్తాడు, గాయం చేస్తేనే ఈరోజు గాయపడినప్పుడు దాన్ని త్వరగా, అందుకే యెషయా గ్రంథంలో చెప్తూ ఎక్కడ అన్ని పుండ్లే అవి ఏంటంట, పిండపడలేదంట. ఎందుకంటే నీ ఆత్మ రక్షణ కోరుకునే దైవజనుడు ఏం చేస్తాడంటే వాటిని కట్టేటప్పుడు పిండిన తర్వాతే, నీ హృదయం గాయం చేయబడిన తర్వాతే, అది ఇప్పుడు గాయం చేయబడుతుంది. కానీ తర్వాత నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ రోజు నా కోసం చెప్పి నన్ను బలపరిచారు, నా జీవితాన్ని చక్కగా నిలబెట్టారని నీకై నువ్వే తెలుసుకుంటావు. ఎందుకంటే ఇది అపోస్తుల బోధ, అపోస్తులు బోధించే వాక్యం. అపోస్తుల్లో ఎట్టి విధంగా, ఎందుకంటే రక్షణ వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా ఎదుటిగా సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని హృదయం బాగాలేదు. పేతురు చెప్పేస్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, మార్చుకుంటే మంచిది, మార్చుకుంటే దేవుని వల్ల కృప పొందుతామేమో, మార్చుకోమని, నీ జీవితాన్ని మార్చుకోమని కరాఖండిగా చెప్పేస్తున్నాడు.
అయితే ఈరోజు అలా కరాఖండిగా చెప్పేసినప్పుడు చాలా మంది రానప్పటికీ మీరు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధ గ్రంథమే మీకు బోధించాలి. ఏ దైవజనుడైనా మైక్ పట్టుకున్న ప్రతి ఒక్క దైవజనుడు ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మీకు బోధిస్తాడు. మిమ్మల్ని గాయం చేస్తుందంటే ఆ వాక్యం ఖచ్చితంగా మిమ్మల్ని అది సరి అయిన త్రోవలో, ఎందుకంటే ఇది మునికోలు లాంటిది వాక్యం. ఎందుకంటే ఈరోజు ఎద్దులు సరిగ్గా వెళ్ళలేదు అనుకోండి, ఆ యజమాని ఏం చేస్తాడంటే ఆ మునికోలు కర్రతో గుచ్చుతాడు ఎద్దుని. ఇప్పుడు ఎద్దుకి అర్థమైంది, నేను నా యజమానుడు కావాల్సిన త్రోవలో నేను వెళ్ళట్లేదు, నా యజమానుడికి ఏదైతే ఏ త్రోవలో వెళ్ళాలో నా యజమానుడు కోరుకుంటున్నాడో ఆ త్రోవలో నేను వెళ్ళట్లేదు, అందుకే నన్ను ఇలా గుచ్చి తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు కూడా అంతే, నిన్ను గాయపరిచి తెలియజేస్తున్నాడు అంటే నువ్వు సరైన త్రోవలో వెళ్ళాలని దేవుని కోరిక. చివరిగా వాక్యమును నేర్చుకోవడంలో ఆరితేరిన వాడు, వాక్యాన్ని నేర్చుకోవటం. ఈరోజు వాక్యం నేర్చుకోవాలి, మనం అనేకులకి నేర్పాలి. ఎన్నాళ్ళు, ఎందుకంటే పౌలు కూడా అంటున్నాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి చూసినప్పుడు మీలో అనేకులు బోధకులుగా ఉండాలి. ఎందుకంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీరు అనేకులు బోధకులుగా ఉండాలి. కానీ మీరు ఇంకా పాలు తాగే పసిపిల్లల్లాగే ఉన్నారు. మీరు వాక్యంలో ఇంకా మీరు కాలికి బలపం కట్టుకొని ఏబిసిడీలో రుద్దుతున్నారు. అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉండాలంటే పాలతో కాదు, మీరు మాంసం. ఎందుకంటే చిన్నపిల్లలకి మనకు బాగా తెలుసు, మనం చిన్నపిల్లలకి 4 నెలల దాటంగానే స్టార్ట్ అవుతాయి, డోసులు స్టార్ట్ అవుతాయి. ఏంటి అయ్యి? సెర్లాక్ స్టార్ట్ చేస్తారు కదండి, 4 నెలలకు 6 నెలలకు సెర్లాక్ స్టార్ట్ చేస్తారు కదా. దాంట్లో స్టేజెస్ కొనుక్కుంటాం, నెలకి స్టేజెస్ కొనుక్కొని ఏ ఫ్లేవర్ ఇవ్వాలి ఏంటి అన్నది మనం కొనుక్కుంటాం. అలాగే వాక్యాన్ని వాళ్ళకి అట్టి విధంగా బోధించాలని, వాళ్ళు అట్టి విధంగా ఉండాలని ఆత్మీయ తండ్రిని పౌలు కోరుకుంటున్నాడు. ఒక ఆత్మీయునిగా కోరికది, మీరు అందరూ వాక్యంలో బలపడాలి, దేవునికి మహిమకరంగా ఆ రాకల్లో ఎత్తబడేవారిగా ఉండాలన్నదే నా కోరిక. వాక్యంలో వాక్యము చక్కగా తెలుసుకోవాలి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. క్రీస్తు వాక్యం మీలో ఉండాలి. వాక్యం మీకు తెలిసినప్పుడు ఎవరన్నా అడిగితే, అయ్యా దేవుని సన్నిధికి వెళ్తున్నావు, 2 మాటలు చెప్పు, దేవుని వాక్యాలు 2 చెప్పంటే ఏం చెప్తారు? అలా మోపంగా వస్తారా? కాదది. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నిస్తారు, ఇటువంటివి అనేకులు అడుగుతారు. మనం దేవుని వాక్యాన్ని తెలిసిన వారమై, ఎరిగిన వారమై బాగా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, సాధకము చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఎదుటి వాళ్ళు సాధన చేయండి అని చెప్పి ఒక టాస్క్ ఇస్తుంటే, నేను ఒకరికి టాస్క్ ఇచ్చాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుంచి 12 వరకు, ధన్యతల కొండలో మౌంట్ ఆఫ్ బ్యూటిట్యూడ్స్, ఏదైతే ధన్యతల కొండలో 3 నుంచి ఆ 10 వరకు ఉన్నాయో, ఆ 8 ధన్యతలు ఎవరి ధన్యులో అన్న ఆ మాట గురించి వేరే వాళ్ళకి ఇచ్చాను. అవి వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే అది ఎంతైనా ప్రాముఖ్యమైనవి. అలా కొన్ని మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 3:16 కానీ, అపోస్తలుల కార్యం 10:36 కానీ, ఇలా వాక్యం మనం తెలుసుకోవాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కానీ, ఇలా వాక్యం మనం తెలుసుకోలేదు అనుకోండి, ఆ వచనాల్లో ఉన్న సారము మనకు తెలియలేదు అనుకోండి, ఎదుటి వాళ్ళు మనల్ని, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి భక్తి చేస్తున్నావు, 100 రోజుల నుంచి బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, మరి నీకు ఏ వాక్యం తెలుసు? ఎలా ఉన్నావు? ఇంకా మరగుజ్జులాగానే ఉన్నావు భక్తిలో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, సహవాసంలో, వీటన్నిటిలో ఇంకా మరగుజ్జులాగే ఉన్నావా? ప్రభు ఈ రోజు తెలియజేస్తున్నాడు, ఈ ఎజ్రా వాక్యం వినట్లో, వాక్యం బోధించడంలో, వాక్యాన్ని ఉన్నదన్నట్లు చెప్పడంలో, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడంలో దిట్ట, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడంలో గొప్పవాడు, ఒక ప్రార్థనాపరుడు, ఒక యథార్థవంతుడు, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడు, త్యాగ మనస్సు కలిగిన వాడు, ఉపవసించి ప్రార్థన చేసేవాడు, మరి ప్రాముఖ్యంగా ఇతను ఒక విశ్వాస వీరుడు. ఈరోజు ఇట్టి గుణగణాలు మనలో ఉన్నాయా? వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు మన జీవితం ఎలా ఉందో. ప్రార్థన చేద్దాం. ఒకవేళ వీటిలో దేంటన్నా నువ్వు తప్పిపోతే, ఈరోజు దేవుణ్ణి అడుగు, ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుణ్ణి అడుగు. దేవుని ఎదుటి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. నా ప్రియ సహోదరుడా, ఈ లైవ్ లో వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు అడుగుతున్నాడు. ఈ ఎజ్రా జీవితం ఎంత చక్కగా ఉందో మనం చూసాము. ఎజ్రా బానిస నుంచి వచ్చిన తర్వాత ఎజ్రా జీవితం చూడండి, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడంలో ప్రతి ఒక్కటి ఆరితేరి ఉన్నాడు ఈ ఎజ్రా. అయితే తన మనస్సు కూడా ఇతరుల కోసం కూడా తను పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేసేవాడిగా, విశ్వాసం కలిగిన వాడిగా, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించగలిగిన వాడిగా, మరి ప్రాముఖ్యంగా యథార్థం కలిగిన వాడిగా, యథార్థ హృదయం కలిగిన వాడిగా. ఈరోజు దేంట్లో కొదవుగా ఉన్నావు? దేవుడిని అడుగు, దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి.
ప్రేమ కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎజ్రా జీవితంలో ఒక గొప్ప అనుభవాలు మాకు తెలియజేశావు. ఎజ్రా యథార్థవంతుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించగలిగిన వాడు, వాక్యం పట్ల భక్తి కలిగిన వాడు, ప్రార్థనా పరుడు, విశ్వాస వీరుడుగా ఉన్నాడు. తండ్రి నాయన ఇట్టి జీవితాన్ని మా అందరికి దయచేయండి తండ్రి. మీ కృపలో ఇచ్చిన 3 సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించి ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపమని, లైవ్ వీక్షిస్తున్న బిడ్డలను బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించి సమృద్ధిని యేసు నామమున దయచేయమని, ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ కంచా కాపుదల భద్రతను దయచేయమని తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నా ఎదుటిన్న బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ కొడుకును మనకి సకల పరిశుద్ధులకి సంఘానికి యూట్యూబ్ లో చూస్తున్న వారికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే ఈ వాక్యాన్ని మీరు అనేకులకు షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ నా నిండు వందనాలు.